పరిష్కారం లేని సమస్యలు ఎలా అయితే లేవో, దైవారాధనలో దోష నివృత్తి జరిగి సంకల్పాలు నెరవేర్చుకునే వ్రతాలు, పూజలు యుగాల నాటివి ఇంకా ఉన్నాయి. అందులో ఒకటి అత్యంత శక్తివంతమైన కాత్యాయని వ్రతం. పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేమా అని కొందరు ఆలోచన అయితే, అదే పెళ్లి కోసం తల్లిదండ్రులు పడే ఆవేదన చూడలేక, ఏ లోపం ఏ దోషం లేకపోయినా ఎందుకు వివాహం ఆలస్యం అవుతోందా అని బాధపడే యువతీ యువకులు ఇప్పటి సొసైటీలో 190% మంది కనిపిస్తున్నారు. పెళ్లి కావాలని పరితపించేవారైనా పెళ్లి వయస్సు దగ్గరకొచ్చే కొద్దీ చక్కనైన సకల గుణాభిరాముడంతటి వాడు భర్తగా రావాలన్నా, సకల గుణవతి భార్యగా కావాలి అని పరితపించేవారైనా, జీవితంలో అన్ని అనుకూలంగా ఉండి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలి అని కోరుకునేవారైనా, వివాహమైన సంసారంలో సుఖం లేనివారు, భర్త సంపూర్ణ ఆయుష్ కోసం పరితపించేవారు, విడాకులయ్యి మళ్లీ నూతన జీవితం ప్రారంభించాలి అనుకున్నా, విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ ఒక్కటై నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలన్నా, ఏ జన్మకర్మనో వైధవ్యంతో బాధపడుతున్నా అనుకునే పూర్వ శివాసినులైన, కుజదోషంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారైనా ఈ ఒక్క వ్రతంతో సంపూర్ణ ఆశీర్వాదం పొందొచ్చు. అదే కాత్యాయని వ్రతం. ఇది యుగాల నాటి వ్రతం. సీతమ్మ తల్లి, రుక్మిణమ్మ, పార్వతమ్మ చేశారు. అలాగే మన గోదాదేవి అమ్మ దీక్షగా ధనుర్మాసమంతా ఆచరించి రంగనాథుడి మనసు గెలుచుకుని వివాహం చేసుకుంది స్వామివారిని. అనుకున్నంత సులభంగా అన్నీ ఉండవు. అటువంటిదే శ్రీవ్రతం లేదా కాత్యాయని వ్రతం. అదేంటి ధనుర్మాస వ్రతం అంటున్నారు, ఇంకొన్ని రోజుల్లో ముగుస్తోంది అనేగా మీకు సందేహం? ఈ వ్రతం మూఢాలు, శూన్యమాసాల్లో ప్రారంభించరాదు. అందుకే ఇప్పటి వరకు మీకు అందించడం జరగలేదు. కేవలం ధనుర్మాసం చేద్దామనుకుంటే మాత్రం ఒక మాల వేసుకున్న భావనతో దీక్షగా 41 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. లేదా ప్రస్తుత జీవన శైలికి తగ్గట్లుగా పెద్దలు సూచించిన విధానంతో మీ అందరికీ అతి సులువుగా ఉపయోగపడే విధంగా కాత్యాయని వ్రత విధానం, నియమాలు, పూర్తి సమాచారంతో రీల్స్ రూపంలో వీడియోస్ పెట్టబోతున్నాను. తప్పకుండా మన పేజ్నైతే ఫాలో అవ్వండి.